Hello everyone, welcome to today's session on the enzymes. This is the class 2 of enzymes first of all. So previously మనం ఒక ఎంజైమ్స్ గురించి ఒక క్లాస్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆ క్లాస్లో దీనికి సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సి ఫస్ట్ కొన్ని బేసిక్స్ ఏంటి ప్రీవియస్ క్లాస్లో చెప్పామని ఒకసారి చూద్దాం. ఎంజైమ్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ది ప్రోటీన్స్. ప్రోటీన్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్లో ప్రైమరీ స్ట్రక్చర్, secondary structure and tertiary structure ఉంటుంది. This tertiary structure is a functional ప్రాపర్టీ ఉంటుంది అని చెప్పాం. ఈ టెర్షియరీ స్ట్రక్చర్కి మనకు ఫంక్షనల్ ప్రాపర్టీ ఉంటుంది. సో దిస్ ఇస్ సమ్వాట్ మనం డిస్కస్ చేసిన ఈ ఎంజైమ్స్ ఏ విధంగా ఉంటాయి, దాని యొక్క హై యాక్టివిటీ ఎందువల్ల వస్తుంది, సబ్స్ట్రేట్ ఏంటి, ప్రోడక్ట్ ఏంటి, ఎంజైమ్కి సబ్స్ట్రేట్ ఏ విధంగా బైండ్ అవుతుంది, దాని యొక్క యాక్టివ్ ఎనర్జీ ఏంటి, సో తర్వాత యాక్టివేషన్ ఎనర్జీ ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్లో. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇంకా నెక్స్ట్ మిగిలిపోయింది మనకు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ ఎంజైమ్ యాక్టివిటీ ఒకటి మిగిలింది. తర్వాత రెండో థింగ్ ఏంటంటే కోఫాక్టర్స్, అవి మిగిలినాయి. వాటి గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఎంజైమ్ క్లాసిఫికేషన్ కూడా ఉంది. సో లెట్స్ టాక్ అబౌట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ ఎంజైమ్ యాక్టివిటీ. సో ఏమేమి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎంజైమ్ యాక్టివిటీ అంటే సో ద పాయింట్ ఏంటంటే మెయిన్ థింగ్ ఏదైనా సమ్ ఫ్యాక్టర్స్ దట్ రెగ్యులేట్ లేదంటే ఆల్టర్ ద ఫంక్షన్ ఆఫ్ ఎంజైమ్స్. సమ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంజైమ్ యొక్క ఫంక్షన్ ఆల్టర్ చేస్తే అలాంటి ఫ్యాక్టర్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ అ టెంపరేచర్. రెండోది పిహెచ్, మూడు వచ్చేసి సబ్స్ట్రేట్ కాన్సంట్రేషన్, నాలుగోది వచ్చేసి మనకి యాక్చువల్గా ఇన్హిబిటర్స్. సో ఇవి మనకున్నటువంటి 4 ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్టింగ్ ఎంజైమ్ యాక్టివిటీ. ఎంజైమ్ యాక్టివిటీని ఏ విధంగా ఇవి రెగ్యులేట్ చేస్తున్నాయి, ఆల్టర్ చేస్తున్నాయి అనే దాని గురించి చూద్దాం. ఇన్హిబిటర్స్ ఆర్ నథింగ్ బట్ కెమికల్స్. సో లెట్స్ టాక్ అబౌట్ టెంపరేచర్. వెరీ సింపుల్ కాన్సెప్ట్ అండి, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో యాజ్ యూజువల్గా మనకు ప్రోటీన్, ఎంజైమ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ ప్రోటీన్ మనకు తెలుసు. సో దిస్ ప్రోటీన్, దాని యొక్క యాక్టివిటీ, ఎంజైమ్ యొక్క యాక్టివిటీ అనేది నథింగ్ బట్ సబ్స్ట్రేట్ దట్ కన్వర్ట్ ఇంటు ది ప్రోడక్ట్. ఇట్స్ డిపెండ్ ఆన్ ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర అది చాలా యాక్టివ్గా ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఆప్టిమమ్ టెంపరేచర్ అంటారు. దానికి మనం ఏమన్నాం, ఆప్టిమమ్ టెంపరేచర్. ఏంటి ఆప్టిమమ్ టెంపరేచర్ అనేది చూడండి. సో ఒక్కొక్క ఎంజైమ్కి ఒక పర్టికులర్ ఆప్టిమమ్ టెంపరేచర్ ఉంటుంది. సమ్ ఎంజైమ్స్ దే యాక్టివ్, సమ్ ఎంజైమ్స్ యాక్టివ్ ఎట్ 15 degrees సెంటిగ్రేడ్ ఉంటాయి. సమ్ ఎట్ ది 30 degrees సెంటిగ్రేడ్ ఉండొచ్చు, కొన్ని 37 degrees సెంటిగ్రేడ్ ఉండొచ్చు, కొన్ని 84 degrees సెంటిగ్రేడ్ కూడా ఉండొచ్చు. ఇది ఎక్సెప్షన్ కేసు మనకి యాక్చువల్గా ఆర్కే బ్యాక్టీరియాలో చూస్తాం మనం యాక్చువల్గా. సో ఇది మనకి యాక్చువల్గా ఏంటి అంటే 15 degrees దగ్గర ఒక ఎంజైమ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది అనేసి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టాక్ అబౌట్, ఇది ఒక గ్రాఫ్ గీస్తున్నాను నేను. ఈ గ్రాఫ్లో ఇక్కడ వచ్చేసేసి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ మనకి యాక్చువల్లీ ఎంజైమ్ యాక్టివిటీ అనుకోండి. టెంపరేచర్
మనకు 5, 10, 15, 20, 25 గీసాను. లెట్స్ టాక్ అబౌట్ ఫస్ట్ ఏంటంటే మనకు ఒక టెంపరేచర్ 5 degrees ఇంక్రీజ్ చేశాను అనుకోండి. ఒక సింపుల్గా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూడండి. సో లెట్స్ టేక్ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకోండి. లేదు అంటే లెట్స్ టేక్ 2, 3, 4 degrees తీసుకోండి. 4 టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాను. సో 4 టెస్ట్ ట్యూబ్లో ఒకటి వచ్చేసి 5 degrees దగ్గర, రెండోది 10 degrees దగ్గర, మూడోది 15 degrees దగ్గర, నాలుగోది 20 degrees దగ్గర పెట్టామనుకో. పెట్టేసేసి దీనికి ఎంజైమ్ని యాడ్ చేసాం. ప్రతి దానికి కూడా ఎంజైమ్ని, దానికి సంబంధించిన సబ్స్ట్రేట్ని యాడ్ చేసాం. సూటబుల్ కండిషన్స్ అన్ని కూడా క్రియేట్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సో సూటబుల్ కండిషన్స్ అన్ని కూడా క్రియేట్ చేసాం అనుకోండి. ఇవి కామన్గా ఇవన్నిట్లో కూడా తీసుకొచ్చేసేసి దీంట్లో అన్నిట్లో వేసాం అనుకోండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఏదైనా సమ్ ఎంజైమ్ అనేది ఏ డిగ్రీ దగ్గర, ఓకే 5 ఆర్ 10 ఆర్ 15 ఆర్ 20 ఏ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఎక్కువ యాక్టివిటీ చేస్తుంది అనేది ఎలా తెలుస్తుందంటే అండ్ బేస్ ఆఫ్ ప్రోడక్ట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంజైమ్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ వచ్చేసేసి ఇక్కడ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 మైక్రోగ్రామ్స్ వచ్చింది అనుకోండి, ఇక్కడ 4 మైక్రోగ్రామ్స్ వచ్చింది అనుకోండి, ఇక్కడ 10 మైక్రోగ్రామ్స్ వచ్చింది అనుకోండి. ఇక్కడ మనకి యాక్చువల్గా చూస్తే 20 degrees దగ్గర మళ్ళీ ఒక 5 మైక్రోగ్రామ్స్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఏమవుతుంది అంటే 2 degrees నుండి 4 degreesకి ఇంక్రీజ్ అయింది, 4 నుంచి 10కి ఇంక్రీజ్ అయింది, 10 తర్వాత అది డిక్రీజ్ అయింది. ఇది మనకు కనబడుతుంది. సేమ్ అదే చూస్తాం చూడండి. సో మనం యాక్చువల్గా టెంపరేచర్ పెంచుకుంటూ పోయినాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది అంటే ఒకానొక పర్టికులర్ టెంపరేచర్ వరకు ఈ యొక్క ఎంజైమ్ యాక్టివిటీ బాగా పెరుగుతుంది. తర్వాత టెంపరేచర్ పెంచడం వల్ల ఏమవుతుందంటే ఎంజైమ్ యాక్టివిటీ తగ్గుతుంది. ఈ పర్టికులర్ టెంపరేచర్ ఏ డిగ్రీ దగ్గర అయితే ఇది పెరిగిందో దీన్ని మనం ఆప్టిమమ్ టెంపరేచర్ అంటాం. సో ఈ విధంగా 4 టెస్ట్ ట్యూబ్స్ తీసుకుంటే ఇప్పుడు 15 దగ్గర మనకి యాక్చువల్గా ఎక్కువ ప్రోడక్ట్ వచ్చింది కదా. ఎక్కువ ప్రోడక్ట్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి, ఎంజైమ్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది అనేసి. ఇక్కడ ఎంజైమ్ సబ్స్ట్రేట్ అన్ని కూడా సేమ్ కాన్సన్ట్రేషన్లో ఈ 4 టెస్ట్ ట్యూబ్లకి యాడ్ చేసినప్పటికీ కూడా 15 degrees పెట్టినప్పుడు అది బాగా పనిచేస్తుంది. అదేవిధంగా మనకు 30 degrees అనుకోండి, ఇక్కడ ఇదే గ్రాఫ్లో 30 degrees అనేది మిడిల్లో వస్తుంది, మిగతా అది తక్కువ దానికన్నా ఎక్కువ అనేది తర్వాత వస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటి, ఇంకా టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోయినాం అనుకోండి, ఏమవుతుంది అంటే ఎంజైమ్ అనేది దాని యొక్క నేచర్ని కోల్పోతుంది. ఇంకా 40 degrees కన్నా ఎక్కువ కనుక టెంపరేచర్ పెడితే ఈ ఎంజైమ్స్ నథింగ్ బట్ ప్రోటీన్స్ కాబట్టి డిగ్రేడ్ అయిపోతాయి. దట్ ఈస్ ద వన్ కేస్ యూ హ్యావ్ టు రిమెంబర్. నెక్స్ట్ కమింగ్ టు ది సేమ్, ఇది సింపుల్ కాన్సెప్టే. లెట్స్ టాక్ అబౌట్ ది పిహెచ్ గురించి మాట్లాడదాం. దెర్ ఈస్ అ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిహెచ్ ఉన్నాయి మనకి. యాక్చువల్గా అసిడిక్ పిహెచ్ ఉంది, న్యూట్రల్ ఉంది అండ్ బేసిక్ ఉంది. సో అసిడిక్ పిహెచ్, న్యూట్రల్ పిహెచ్ అండ్ బేసిక్ పిహెచ్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రల్ ఇస్ 7 pH, బేసిక్ హైయెస్ట్ వచ్చేసి 14, అసిడిక్ వచ్చేసి 0.1 అనుకోండి. సో ఈ విధంగా